ఓం శాంతి. ఓం శాంతి. 12, 11, 20 मुरली। मीठे बच्चे, बाप जो पढ़ाते हैं उसे अच्छी रीति पढ़ो तो 21 जन्म के लिए सोर्स ఆఫ్ ఇన్కమ్ हो जाएगा। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు బాబా ఏదైతే చదివిస్తున్నారో దాన్ని మంచి రీతిగా చదువుకుంటే 21 జన్మల కొరకు సంపాదనకు ఆధారం అనేది అవుతుంది, సదా సుఖీగా అవుతారు। ప్రశ్న, तुम बच्चों के అతీంద్రియ సుఖ కా గాయన్ క్యూ హై? పిల్లల యొక్క అతీంద్రియ సుఖానికి ఎందుకు మహిమ అనేది ఉన్నది అని బాబా అంటున్నారు। పిల్లల యొక్క అతీంద్రియ సుఖానికి ఎందుకు మహిమ అనేది ఉన్నది అని। ఆన్సర్, क्योंकि तुम बच्चे ही इस समय बाप को जानते हो। ఎందుకంటే మీరు మాత్రమే ఈ సమయంలో బాబాని తెలుసుకున్నారు। तुमने ही बाप द्वारा सृष्टि के आदि मध्यांत को जाना है। మీరే బాబా ద్వారా సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసుకున్నారు। ఇప్పుడు మీరు సంగమంలో బేహద్దులో నిలబడి ఉన్నారు। మీకు తెలుసు, ఇప్పుడు మేము ఈ ఉప్పు నీటి ఛానల్ని దాటి, అంటే ఈ ఉప్పు నీటి నదిని దాటి అమృతం వైపు మధురమైనటువంటి సరస్సులోకి వెళ్తున్నాము। హమే స్వయం భగవాన్ పఢా రహే హే, మాకు స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారు। ఇలాంటి సంతోషము బ్రాహ్మణులకే ఉంటుంది। కాబట్టి అతీంద్రియ సుఖము మీ యొక్క మహిమనే అని బాబా అంటున్నారు। ఈ ఉప్పు నీళ్ళ సరస్సు నుండి మంచినీళ్ళ సరస్సు అమృతం వైపు మేము వెళ్తున్నాము అని చెప్పి సంతోషం అనేటువంటిది, అలాగే బ్రాహ్మణులకు భగవంతుడు చదివిస్తున్నారు అనేటువంటి సంతోషము, బేహద్లో నిలబడి ఉన్నారు, ఆది మధ్యాంతాలు తెలుసుకున్నారు। అందుకనే అతీంద్రియ సుఖం ఎవరు పొందుతారు అంటే గోపగోపికలంటే ఒక్క పరమాత్ముడి పిల్లలకు మాత్రమే తెలుసు అని। ఓం శాంతి। रूहानी बेहद का बाप रूहानी बच्चों को समझाते हैं। ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు అంటున్నారు। బేహద్ తండ్రి చెప్తున్నారు, అని అప్ని మత దే రహే హే, అంటే బేహద్ తండ్రి తన మతాన్ని ఇస్తున్నారు। యహ తో జరూర్ సమజ్తే హో హమ్ జీవ ఆత్మాయే హే, ఇది మీకు తెలుసు, మేము జీవాత్మలము, కానీ నిశ్చయం అనేటువంటిది చేసుకోవాలి। తెలుసుకున్నారు కానీ నిశ్చయం చేసుకోవాలి। నేను ఆత్మని, ఇప్పుడు శరీరంలో ఉన్నాను కాబట్టి జీవాత్మని అని చెప్పి। ఇది यह कोई हम नया स्कूल नहीं पढ़ते हैं, 5000 वर्ष के बाद पढ़ते आते हैं। బాబా అంటున్నారు, ఇదేం కొత్త స్కూల్ కాదు, 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓపెన్ అయినటువంటి స్కూల్, అందుకని ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు అని చెప్పి। ఎప్పుడు వస్తారు? ప్రతి 5000 సంవత్సరాలకి పురుషోత్తమ సంగం యుగంలో మీరు బాబా వద్దకు వస్తారు। యహతో యాద్ హోగా కి యహ భీ భూల్ జాతే హో, ఇదేనా గుర్తుంటుందా, మర్చిపోతారా? స్టూడెంట్కి తప్పకుండా స్కూల్ గుర్తుంటుంది కదా, కాబట్టి లక్ష్యం అనేటువంటిది మీద ఒక్కటే। జో భీ బచ్చే బంతే హే फिर 2 दिन का बच्चा हो या पुराना हो, परंतु ఏం ఆబ్జెక్ట్ ఏక్ హే। ఎవరైతే పిల్లలుగా అవుతారో బాబా అంటారు, వారు పాత పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైతే పిల్లలుగా అవుతారో లక్ష్యం అనేది మీకు ఒక్కటే। కోయి కో భీ ఘాటా నహీ హో సక్తా, పడాయి మే ఇన్కమ్ హే। ఇక్కడ మరి చదువులో సంపాదన కదా ఉండేటువంటిది, నష్టం కాదు కదా। యహ వహ్ భీ గ్రంథ బైఠ పఢకర్ సునాతే హై తో కమాయి హోతీ హై, జడ్ శరీర్ నిర్వాహ నికల్ జాయిగా। అక్కడ కూడా చూడండి, గ్రంథాలని లేకపోతే పురాణాలని ఇవన్నీ కూర్చుని చదువుతూ ఉంటారనమాట। అయితే వాటితో వాళ్ళు శరీర నిర్వహణ చేసుకుంటూ ఉంటారు, దాంతో కూడా వాళ్ళు సంపాదన చేసుకుంటూ ఉంటారు। కొందరు సాధువులుగా అయ్యి శాస్త్రాలు వినిపిస్తూ దాంతో కూడా సంపాదన చేసుకుంటూ ఉంటారు। యహ సబ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ హే, హర్ ఏక్ బాత్ మే ఇన్కమ్ చాహియే, पैसे है तो कहाँ भी घूम फिर आओ, तुम बच्चे जानते बाबा हमको बहुत अच्छी पढ़ाई पढ़ाते हैं। ఎందుకంటే ప్రతి విషయంలో కూడా సంపాదన ఉంటేనే కదా చేస్తారు, లేకపోతే చెయ్యరు కదా వారు। బాబా అంటారు, పిల్లలు మీరు చదువుకోవడమే మీకు సంపాదన। చాలామంది చూడండి, చాలా ధనం సంపాదించితే అవి తిరగాలి ఇవి తిరగాలి
అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు, సుఖీగా ఉండాలనుకుంటారు. అట్లా మీరు కూడా ఇక్కడ చదువుకొని సంపాదన చేసుకుంటున్నారు. ఈ చదువు ద్వారా మీకు జరిగిన సంపాదన ద్వారా మీరు 21 జన్మలు సుఖీగా ఉండవచ్చు కదా అంటున్నారు. ఇది ఎలాంటి సంపాదన అంటే ఎప్పుడు సుఖాన్ని ఇచ్చేటువంటి సంపాదన. అక్కడ వేరే వేరే విధంగా ఎవరైనా ఏ పని చేసినా సంపాదించడానికే చేస్తూ ఉంటారనుకోండి, దాంట్లో సుఖం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇది మాత్రం సుఖమే అనేటువంటిది ఈ సంపాదనతో లభిస్తుంది. ఎప్పుడు అనారోగ్యం రాదు, ఎప్పుడు అమరంగా ఉంటారు, ఆయుష్వంతులుగా ఉంటారు. అలాగే ఈ నిశ్చయం అనేది చేసుకోవాలి అంటున్నారు. ऐसे ऐसे నిశ్చయ రఖనే సే ఉల్లాస్ ఆయేగా. ఇలా నిశ్చయం అనేది జరిగితే ఉత్సాహం అనేటువంటిది వస్తుంది అంటున్నారు. నహీ తో కోయి నా కోయి బాత్ మే గుట్కా ఆతా రహేగా. లేకపోతే ఏదో ఒక విషయంలో మరి మింగుడు పడదు, అంటే ఏదో ఒక సంశయం వస్తూ ఉంటుంది కదా అంటున్నారు. అందుకే జ్ఞానాన్ని మాటి మాటికి స్మరణ చేసుకుంటూ లోపల పక్కా చేసుకోవాలి. బేహద్ బాబా మాకు చదివిస్తున్నారు. భగవాను వాచ ఏతో గీత హే. భగవాను వాచ అంటే గీతనే కదా అంటారు. గీతాకా యుగ ఆతా హే. గీతాయుగము అని దీన్నే అంటారు అంటున్నారు. తో సిర్ఫ్ భూల్ గయే హే. ఇది మర్చిపోయారు 5వ యుగము సంగమ యుగము అని. ఈ సంగమం చాలా చిన్నది. చౌథాయి భీ నహీ కహేంగే. ఎందుకంటే ఇది పావు వంతు కూడా ఉండదు కదా, కొద్ది సమయమే ఉంటుంది, పర్సంటేజ్ తీయచ్చు అంటున్నారు బాబా. సో భీ ఆగే చల్ బాబ్ బతలాతే రహేంగే. అయినా ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే బాబా అన్నీ వినిపిస్తారు కదా. కుచ్ బాబ్కే బతలానికి భీ నూంద్ హై నా. తుమ్ సభీ ఆత్మ మే పాట్ భీ నూంద్ హై. కొన్ని మరి బాబా చెప్తేనే కదా మరి పిల్లలకు తెలిసేటువంటిది అన్ని విషయాలు. అలా కొన్ని విషయాలు ఇంకా చెప్పాల్సినవి కూడా ఉన్నాయి అని బాబా అంటారు. అవి ముందుకు వెళ్ళిన తర్వాత చదివిస్తాను అంటారు. తో జో రిపీట్ హో రహీ హై తుమ్ జో సీఖతే హో వహ్ భీ రిపిటేషన్ హై. 5000 సంవత్సరాల ముందు ఎప్పుడు చెప్పారో ఇప్పుడు కూడా అప్పుడే చెప్తారు. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నది. చదువుకునేది ఇది కూడా రిపీట్ అవుతున్నది. ఇలాగే కల్పకల్పం చదువుకుంటారు. ఈ రిపిటేషన్ యొక్క రహస్యం కూడా మీకు తెలుస్తుంది. అడుగడుగుల పాత్ర అనేది మారుతూ ఉంటుంది కదా. ఒక సెకండ్ అనేది ఇంకో సెకండ్తో కలవదు. పేను నడక మాదిరిగా టిక్ టిక్ మన నడుస్తూ ఉంటుంది. ఒక టిక్ అంటే ఒక సెకండ్ గడిచినట్లు. ఇప్పుడు మీరు బేహద్లో నిలబడి ఉన్నారు. దూసరా కోయి భీ మనుష్య బేహద్ మే నహీ ఖడా హై. ఇంకెవ్వరు కూడా బేహద్లో నిలబడి లేరు. కోయి కో భీ బేహద్ కి అర్థాత్ ఆది మధ్యాంతకి నాలెడ్జ్ నహీ హై. ఎవరి వద్ద బేహద్ నాలెడ్జ్ లేదు, ఆది మధ్యాంతం అనేది లేదు. ఇప్పుడు మీకు ఫ్యూచర్ గురించి కూడా తెలిసింది. కొత్త ప్రపంచంలో మేము వెళ్తున్నాం. ఇది సంగమ యుగము. జిస్కో క్రాస్ కర్నా హై. దీన్ని మేము దాటాలి. ఖారీ ఛానల్ హైనా యహే మీఠే మీఠే అమృత్కి ఛానల్. ఇది ఉప్పు నీటి సరస్సు. అటువైపు ఏముంది? మధురాతి మధురమైన అమృతం యొక్క సరస్సు. ఇదేమో విషం యొక్క సరస్సు. ఈ విషసాగరం నుండి క్షీరసాగరంలో మీరు వెళ్తున్నారు. ఇవన్నీ బేహద్లో విషయాలు బాబా వినిపిస్తున్నారు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు, కొత్త విషయాలు ఉన్నాయి కదా. అలాగే భగవంతుడు అని ఎవరిని అంటారు, వారి పాత్ర ఎలా నడుస్తుంది సృష్టిలో, టాపిక్ మే బీ బతాతే హో. ఇలాంటి విషయాలు అందరికీ టాపిక్లో కూడా అర్థం చేయించండి. రండి, పరంపిత పరమాత్మ యొక్క బయోగ్రఫీ అనేది మీకు అర్థం చేయిస్తాము. యూతో బచ్చే బాప్కి బయోగ్రఫీ సునాతే హే కామన్ హే. మామూలుగా చూడండి, పిల్లలు ఉన్నట్లయితే తండ్రి యొక్క బయోగ్రఫీ అనేది వినిపిస్తున్నారు, కామన్. ఏదో ఫిర్ బాపోం కా బాప్ హై. వీరు తండ్రులకే తండ్రి ఉన్నారు. పిల్లలు కూడా నంబర్వార్ పురుషార్థం అనుసారంగానే బాబాని గుర్తించారు. ఎందుకంటే బాబా పిల్లలుగా అయిన వాళ్ళు కూడా అందరూ సరిగ్గా బాబాని, బాబా కర్తవ్యాన్ని అన్నీ గుర్తించారు అని చెప్పలేం కదా. ఇప్పుడు మీకు యథార్థంగా బాబా అయితే వచ్చి పరిచయాన్ని అయితే ఇచ్చారు. తుమ్కో భీ బాప్నే దియా హై తబ్తో సమఝాతే హో. మరి పిల్లలకి ఇచ్చారు కాబట్టే పిల్లలు ఇతరులకు అర్థం చేయించగలుగుతూ ఉంటారు కదా. ఇంకా ఎవ్వరు కూడా బేహద్ బాబాని తెలుసుకోలేరు. మీరు మాత్రమే సంగమ యుగంలో తెలుసుకున్నారు. మనుష్య మాత్ర దేవతా హోవా శూద్ర హో పుణ్యాత్మ హో పాపాత్మ హో కోయి భీ నహీ జాంతే. ఏ మనుష్య మాతృలకి కూడా అంటే
వాళ్ళు పుణ్యాత్ములు కావచ్చు, పాపాత్ములు కావచ్చు, ఎవ్వరికి కూడా ఈ విషయాలు తెలియదు. బ్రాహ్మణ్ జో సంగం పర్ హో తుమ్ హీ జాన్ రహీ హో. బ్రాహ్మణులైనటువంటి మీరు, సంగం యుగంలో ఉన్నటువంటి మీరే అర్థం చేసుకుంటున్నారు. ఎంత సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖం అడగాలంటే గోపికల్ని అడగండి అంటూ ఉంటారు కదా. బాబా తండ్రి ఉన్నారు, టీచర్ ఉన్నారు, సద్గురు ఉన్నారు. సుప్రీం అక్షర్తో జరూర్ డాల్నా హై, కభీ కభీ బచ్చే భూల్ జాతే హై. సుప్రీం ఫాదర్, సుప్రీం టీచర్ ఎట్లా రాయాలి, పిల్లలు మర్చిపోతూ ఉంటారు. విషయాలన్నీ మీ బుద్ధిలో ఉండాలి. శివ్ బాబా యొక్క మహిమ ఏమిటి అనేది తప్పకుండా రాయాలి. సివాయ్ తుమ్హారే ఔర్తో కోయి జాంతే హీ నహీ. ఎందుకంటే బాబా అంటారు, నా మహిమ మీకు తప్ప ఎవరికి తెలియదు కదా అంటారు. కాబట్టి మీరు అర్థం చేయించగలిగేటువంటి వారు, మీకు విజయం కూడా లభించే ఉన్నది. ఒక రోజుకి మీరే విజయం పొందుతారు. అంటే ఏంటి, విజయం అనేది ఫిక్స్ అయిపోయి ఉన్నది. బేహద్ బాబా సర్వుల శిక్షకుడు, సర్వుల సద్గతి దాత, బేహద్ సుఖం, బేహద్ జ్ఞానాన్ని ఇచ్చేవారు. అయినా ఎంత బేహద్ నాకు జ్ఞానం ఇస్తున్నారు, సుఖం ఇస్తున్నారు, అనంతమైన సుఖవారసత్వము, అనంతమైన జ్ఞానము. అలాంటి తండ్రిని ఎలా మరచిపోతారు? మాయ ఎంత సమర్థంగా ఉందో చూడండి మరపింపజేయడంలో. ఈశ్వరుడు ఎంతో సమర్థమైన వారు. కొత్త సృష్టిని రచన చేస్తారు, పిల్లల్ని యోగ్యంగా చేస్తారు. అంత సమర్థత భగవంతుడికి ఉంది. కానీ మాయకి ఏం సమర్థత ఉంది? అంత ఉన్నతోన్నతమైన భగవంతుడిని మర్చిపోయేలాగా చేస్తుంది. మాయ తక్కువ కాదు కదా. తుమ్ బచ్చే అభి యాక్యురేట్ జాన్తే హో. బాబా ఎవరు అనేది యాక్యురేట్గా మీకే తెలుసు. ఇన్కా తో నామ్ హీ రఖా హే రావణ్, రామరాజ్య రావణ్ రాజ్. అందుకనే మాయకి పేరే రావణుడు అని పెట్టారు కదా. రామరాజ్యము, రావణ రాజ్యము అని. ఇస్ పర్ భీ యాక్యురేట్ సమझाना चाहिए. అందుకని ఇలా సత్యత్రేతాయుగాలు ఎలా రామరాజ్యం అవుతాయి, ద్వాపరకాల యుగాలు ఎలా రావణ రాజ్యం అవుతాయి అనేది కూడా చెప్పండి అంటున్నారు. రామరాజ్యం అనేది సృష్టి పైన ఉన్నప్పుడు రావణరాజ్యం కూడా ఉంటుంది కదా. ఎప్పటికీ రామరాజ్యమే ఉండదు కదా. రామరాజ్ శ్రీకృష్ణ కా రాజ్య కౌన్ స్థాపన కర్తే హై. మరి శ్రీకృష్ణుడు రాజ్యాన్ని, త్రేతాయుగంలో ఉన్న రాముడి రాజ్యం రెండు కలిపితే రామరాజ్యం అంటారు. మరి అలాంటి రాజ్యాన్ని ఎవరు స్థాపన చేస్తున్నారు? బేహద్ బాబానే అన్నీ చెప్తున్నారు. భారతఖండమే ఎంతో గొప్పది, మహిమ ఎక్కువగా ఉంది. సత్యఖండంగా ఉండేటువంటిది, ఎంతో మహిమ ఉండేది తయారు చేసిన వారు బాబానే. తుమ్హారా బాప్కే సాత్ కిత్నా లవ్ హై. మీకు బాబాతో ఎంత ప్రేమ ఉంది, లక్ష్యం కూడా మీ బుద్ధిలో ఉంది. స్టూడెంట్కి అప్నీ పఢాయి కా నషా హోనా చాహియే. స్టూడెంట్కి చదువు మీద నషా ఉండాలి. कैरेक्टर का भी ख्याल होना चाहिए. विवेक कहता जबकि गॉडली पढ़ाई है तो उसमें एक दिन भी మిస్ नहीं करना चाहिए. బాబా అంటారు, ఇది నేను భగవంతుడు చదివించే చదువు అని అర్థమైనప్పుడు ఎప్పుడు కూడా మిస్ అవ్వరు కదా అంటున్నారు. టీచర్కి ఆనేకే బాద్ లేట్ బీ నహీ పహుంచనా చాహియే. చదువు విలువ తెలిసిన వారు మరి ఎప్పుడు కూడా బాబా చదువుని వదిలిపెట్టలేరు ఒక రోజు కోసం కూడా. అట్లాగే లేటుగా కూడా రాకూడదు క్లాస్కి అని బాబా అంటున్నారు. టీచర్ బాద్ ఆనా యహ్ బీ ఏక్ ఇన్సల్ట్ హై. టీచర్ తర్వాత వస్తున్నారు అంటే ఏంటి, మరి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదని, లేకపోతే టీచర్ని ఇన్సల్ట్ చేసినట్లే అంటున్నారు బాబా. ఇంకో టీచర్ బాహర్ మే ఖడా కర్ దేతే హై. అందుకనే టీచర్ ఏం చేస్తారు, స్కూల్లో పిల్లలు ఎవరైనా టీచర్ వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, గుమ్మం బయటే నిలబడతారనమాట, పనిష్మెంట్ ఇస్తారు వాళ్ళకి. बाबा अपने छोटेपन का मिसाल भी बताते. हमारा टीचर तो बहुत सख्त था, अंदर आने भी नहीं देता. यहाँ तो बहुत है जो देरी से आते हैं. బ్రహ్మ బాబా కూడా అనుభవం చెప్తారనమాట. చిన్నప్పుడు టీచర్ గారు ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళంటే, మా టీచర్ గారు ఎవరిని ఒక్క సెకండ్ కూడా లేటుగా లోపలికి రానిచ్చేవాళ్ళు కూడా కాదు, మళ్ళీ శిక్ష కూడా వేసేటువంటి వాళ్ళు అని బాబా అంటారు. కానీ ఇక్కడ చూడండి, పిల్లలకి ఏమి భయం లేని పిల్లలు ఉంటారు, లేటుగా క్లాస్కి వస్తారు. సర్వీస్ కర్నే వాలా సపూత్ బచ్చా జరూర్ బాప్కో ప్యారా లగ్తా హై. బాబా సేవ చేయడానికి వెళ్ళారు, సుపుత్రులుగా ఉన్నారు అంటే పోనీ పర్వాలేదు, ఎందుకంటే బాబా సేవ కోసమే వెళ్ళారు, ప్రియం అనిపిస్తారు. అభి తుమ్ సమస్తే ఆది సనాతన దేవీ దేవతా ధర్మంతో యహ్ థా నా. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే మీది ఉన్నది.
ఎప్పుడు స్థాపన అయింది అనేది ఎవరి బుద్ధిలో లేదు, మీ బుద్ధిలో ఉంది. గడియ గడియ ఒక్కొక్కసారి విషయాలన్నీ వదిలేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు దేవీ దేవతలుగా తయారయ్యే పురుషార్థం చేస్తున్నారు కదా. ఎవరు మీకు చదివిస్తున్నారు? స్వయంగా పరంపిత పరమాత్మ. మీకు తెలుసు మాది బ్రాహ్మణ కులము, దైవీ రాజ్యం అనేది ఇప్పుడు స్థాపన అవుతున్నది. ఇది సర్వోత్తమమైనటువంటి బ్రాహ్మణ కులము. పరమాత్ముడు సర్వోత్తమమైనటువంటి వారు. ఉన్నతంగా తప్పకుండా పిల్లల్ని తయారు చేస్తారు. మరి సంపాదన కూడా అంతే ఉన్నతంగా ఇప్పుడు మీకు జరుగుతుంది కదా. ఉన్కో హి శ్రీ శ్రీ కహతే హై. ఒక్క పరమాత్ముడినే శ్రీ శ్రీ అని అంటారు. అలాగే పిల్లల్ని కూడా శ్రీగా చేస్తున్నారు, శ్రేష్టంగా చేస్తున్నారు. మీకు తెలుసు మమ్మల్ని బాబా శ్రేష్టంగా చేస్తున్నారు. और कुछ भी नहीं समझते, तुम कहेंगे हमारा बाप भी है, टीचर भी है, సద్గురు भी है. మా యొక్క తండ్రి ఉన్నారు, టీచర్ ఉన్నారు, సద్గురువు ఉన్నారు, మాకు చదివిస్తున్నారు. మేము ఆత్మలము. మా ఆత్మ యొక్క తండ్రి వారు, బేహద్ తండ్రి వారు, అందరు ఆత్మల తండ్రి వారు. ఇదంతా బాబా మళ్ళీ గుర్తు చేయిస్తున్నారు. ఎందుకంటే దేహాభిమానంలో వచ్చి మర్చిపోయారు కదా, నేను ఆయన సంతానాన్ని అనేది కూడా మర్చిపోయారు. పరస్పరం మీరందరూ ఆత్మలు ఏమవుతారు? సోదరులు అవుతారు. బాబా ఇది కూడా గుర్తు చేయిస్తున్నారు. ఆత్మలందరి మధ్య కనెక్షన్ని కూడా గుర్తు చేయిస్తారు. సమస్తే హే నిరాకారి బాప్ హే తో జరూర్ ఆత్మకో భీ నిరాకార్ హీ కహేంగే. నిరాకారి తండ్రి ఉన్నారు, ఆత్మని కూడా నిరాకారి ఆత్మనే అంటారు కదా. ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటుంది. ఫిర్ పాడ్ బజాతి మనుష్య ఫిర్ ఆత్మకే బదులే అప్నే కో శరీర్ సమజ్ లేతే. మరి మనుషులు కానీ అలా భావించట్లేదు. నేను ఆత్మను అనుకునే బదులు నేను దేహాన్ని అని అనుకుంటారు. నేను దేహాన్ని అనుకున్నప్పుడు ఏమనుకుంటారు? నాలోంచి ఆత్మ వెళ్ళిపోతుంది, నేను చనిపోతాను అనుకుంటారు. ఇది కూడా మరి తెలివి తక్కువతనమే ఉన్నది కదా. ఎందుకంటే వాస్తవానికి నేను ఆత్మని అనుకున్నప్పుడే ఇది వేరే దేహం అనేది ఉన్నది అని ఉంటుంది. అప్పుడు నేను అవినాశి ఆత్మనని గుర్తుంచుకోవచ్చు. మే కభీ బోల్తా నహీ తుమ్ ఆత్మయే అభీ హో సాలిగ్రామ్. బాబా అంటారు మీకు దేహాభిమానం అనేది ఉన్నది కాబట్టి మర్చిపోతూ ఉంటారు, కానీ నేను మర్చిపోను కదా అని బాబా అంటారు. మీరు నా పిల్లలు ఉన్నారు, మరి నేను తండ్రిని ఉన్నాను. బాబానే గుర్తు చేయిస్తాను. మీరు ఆత్మలు, సాలిగ్రామాలు, నేను పరంపిత పరమాత్మ అంటే పరం ఆత్మ ఉన్నారు అని. అంటే బాబా కంటే పైన ఇంకెవరు లేరు. ఆ యొక్క పరమాత్మ యొక్క పేరే శివ్. తుంభి ఐసే హీ ఆత్మ పరంతో హం సబ్ సాలిగ్రామ్. మీరు కూడా నాలాగనే ఉంటారు, కానీ మీరందరూ సాలిగ్రామాలు. శివుని మందిరంలో వెళ్ళారనుకోండి, అక్కడ సాలిగ్రామాలు ఎన్నో పెడతారు. శివుని పూజ చేస్తూ ఉంటారు, సాలిగ్రామాలు కూడా తోడు చేస్తూ ఉంటారు. తబ్ బాబానే సమझाया था कि तुम्हारे आत्मा और शरीर दोनों ही పూజా హోతీ హై. బాబా అంటారు సాలిగ్రామంగా జరిగేది మీ ఆత్మకి చేసే పూజ, దేవతా రూపంలో జరిగేది మీ శరీరానికి చేసేటువంటి పూజ. అంటే ఆత్మకి కూడా పూజ జరుగుతున్నది, ఇక్కడ శరీరానికి కూడా జరుగుతున్నది అంటున్నారు. కానీ నాకు శరీరం అనేది ఉండదు కదా, అంటే నాకు ఒక్క రకంగా మాత్రమే పూజ అనేటువంటిది జరుగుతుంది. तुम कितना ऊंच बनते हो, बाबा को तो खुशी होती है. ఎంత ఉన్నతంగా మీరు తయారవుతున్నారు, బాబాకి ఎంతో సంతోషంగా ఉంటుంది. बाप गरीब होता है, बच्चे पढ़कर कितना छेड़ जाते हैं, कैसे क्या बन जाते. बाबा भी जानते हैं तुम कितने ऊंचे थे, आप कितने आर्फन बन गए हो. లౌకికంలో కూడా చూడండి, ఒక సాధారణమైన తండ్రికి ఒక కొడుకు చదువుకొని చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోతే ఆ తండ్రికి సంతోషంగా ఉంటుంది కదా. అట్లా ఎప్పుడైతే పిల్లలు ఉన్నతంగా అయితే తండ్రికి సంతోషమే కదా అని బాబా అంటున్నారు. మీరు ఇంతకు ముందు వరకు అనాథలుగా ఉండేటువంటి వారు, బాబా గురించి మీకు తెలియదు, ఇప్పుడు బాబా వారిగా అయ్యారు, మొత్తం విశ్వానికి అధికారిగా అవుతున్నారు. ముझे कहते ही हो हेवెన్లీ గాడ్ ఫాదర్. మీరు నన్ను హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటూ ఉంటారు కదా. మీకు తెలుసు ఇప్పుడు స్వర్గం యొక్క స్థాపన అనేది జరుగుతున్నది అని చెప్పండి. ఏ సివాయ్ తుమ్హారా ఎవరు కోయి నహీ జాన్తే. ఈ విషయాలన్నీ మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. తుమ్హారీ బుద్ధి మే హే హమ్ విశ్వకే మాలిక్ తే అబ్ బన్ రహే హే. ఒకప్పుడు మేము విశ్వానికి అధికారిగానే ఉండేవాళ్ళం, మళ్ళీ తయారవుతున్నాము అని బుద్ధిలో సంతోషంతో ఉండాలి అని బాబా అంటున్నాడు. ఇతరులకు కూడా మీరు విని
వినిపిస్తూ ఉండాలి అంటున్నారు. యహ బాతే ఇస్లియే సెంటర్ వా మ్యూజియం ఖోల్తే రహో. బాబా అంటారు మరి అందరికీ వినిపిస్తూ ఉండాలి, పరమాత్ముడి కార్యం అర్థం చేయించాలి. మరి పరమాత్ముడి కార్యం అర్థం అవ్వాలి అంటే సెంటర్ తెరిస్తేనే కదా అర్థమవుతుంది, లేకపోతే ఎలా అర్థమవుతుంది? అందుకనే సెంటర్స్ తెరవండి, మ్యూజియం తెరవండి, సంభాలన చేయండి అని బాబా అంటారు. కల్పపూర్వం ఎలా జరిగిందో మళ్ళీ అలాగే జరుగుతుంది. म्यूज़ियम सेंटर शादी के लिए तुमको बहुत ఆఫర్ करेंगे, फिर बहुत निकल पड़ेंगे. ఇంకా కొన్ని రోజులైన తర్వాత మా దగ్గర సెంటర్ తెరవండి, మ్యూజియం తెరవండి అని అందరు మిమ్మల్ని ఆహ్వానిస్తారు. సబ్కి హడ్డియా నర్మ హోతీ జాతీ హై. ఎందరో వాళ్ళ భాగ్యం తయారు చేసుకుంటారు. అందరి ఇప్పుడు గట్టిగా బిగుసుకొని ఉన్న వాళ్ళు కూడా మెత్తబడతారు అని బాబా అంటున్నారు. అబ్ తుమ్ హడ్డియా నర్మ కర్తే జాతే హో. ఇప్పుడు మీరు ఎలాగ మెత్తబడ్డారు అట్లా అనేక మంది కూడా మెత్తబడతారు అంటున్నారు. మీ యొక్క యోగంలో కూడా శక్తి మరి చాలా ఉంటుంది కదా. బాప్ कहते हैं तुम्हारे में ताकत बहुत है, भोजन तुम योग में रहकर बनाओ. మీ ఆత్మలో ఎంతో శక్తి ఉంది అని బాబా అంటారు. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా యోగంలో ఉండి చెయ్యండి. మరి యోగం యొక్క శక్తి భోజనానికి కూడా రావాలి కదా, అలా మరి తినిపించండి అని చెప్పి. అప్పుడు ఎప్పుడైతే మరి బాబా యొక్క యజ్ఞం యొక్క భోజనం తింటారో, లేకపోతే యజ్ఞంలో తయారైన తింటారో, అప్పుడు బాబా వైపు మనసు అనేది మరలుతుంది వాళ్ళకి అంటున్నాను. భక్తి మార్గమే గురువంక ఝూటా భీ కాతే హై. భక్తి మార్గంలో చూడండి గురువుల ఎంగిలి కూడా తింటూ ఉంటారు. ఇక్కడ ఇది భగవంతుని యొక్క యజ్ఞంలో తయారైనటువంటి ప్రసాదము. తుమ్ బచ్చే సమస్తే భక్తి మార్గ విస్తారతో బహుత్ హై. భక్తి మార్గము అంటే అక్కడ ఎంతో విస్తారం ఎక్కువ అని బాబా అంటున్నారు. దాని వర్ణన కూడా చేయడం కష్టమే, అంత విస్తరించిపోయి ఉన్నది. యహ బీజ్ వహ ఝాడ్. ఇది ఎంత పవిత్రమైన భోజనము యజ్ఞంలో తయారైంది అంటే యహ బీజ్ వహ ఝాడ్ బీజ్ और वर्णन कर सकते हैं. జ్ఞానము బీజము, భక్తి విస్తారమైన వృక్షము అని బాబా అంటున్నారు. బాకీ కోయి కో బోలో పేड़ के पत्ते गिनती करो तो कर नहीं सकते. భక్తి విస్తారం లెక్క పెట్టాలంటే ఎవరికైనా చూడండి, చెట్టు ఆకులన్నీ లెక్క పెట్టరా అంటే ఎవరు లెక్క పెడతారు? అవసరమేముంది అని. అలాగే భక్తి కూడా అంతే పిల్లలు అని బాబా అంటున్నారు. దాని విస్తారం ఇంత ఉంది అని కనుక్కోవడం కూడా అది కూడా టైం వేస్టే. అతాహ పత్తే అవుతాయి, అక్కడ అపారమైనన్ని ఆకులు ఉంటాయి. అట్లాగే చెట్టుకు ఆకులు ఉన్నట్లుగా ఇక్కడ అన్ని రకాలుగా భక్తి విస్తరించిపోయి ఉంది, అన్ని మతాల్లాగా అన్ని రకాలుగా ఉన్నది అని. बीच में तो पत्ते की निशानी दिखाई नहीं पड़ती है, वंडर है ना. इनको भी कुदरत कहेंगे. అదే బీజాన్ని చూసారనుకోండి, ఆ బీజం చూసి బీజము ఆకు షేప్లో ఉండదు, వేరే షేప్లో ఉంటుంది. బీజానికి ఆకుకి షేప్లో సంబంధం ఉండదు. అట్లా బాబా అంటున్నారు ఈ జ్ఞానానికి భక్తికి సంబంధం లేదు అని అంటున్నారు. అది ప్రకృతిలోని అద్భుతం ఎలాగో ఇది జ్ఞానం యొక్క అద్భుతము అంటున్నారు. ప్రకృతి యొక్క అద్భుతం చూస్తేనే ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇన్ని జీవ జంతువులు ఉన్నాయి, ఇలాంటి వృక్షాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని మనుషులు ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటారు కదా. ఇన్ని రకాల పురుగులు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి, అసలు ఇవన్నీ ఎలా వస్తున్నాయి, ఎంత వండర్ఫుల్ డ్రామా. దీన్నే నేచర్ అని అంటూ ఉంటారు. ఇది కూడా ఒక తయారైన ఆట పిల్లలు. సత్యుగంలో ఎన్నో చూస్తారు, ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది, అన్నీ కొత్తవే ఉంటాయి అక్కడ. ఎవ్రీథింగ్ న్యూ అని అంటారు. మోర్ के लिए तो बाबा ने समझा उनके भारत का నేషనల్ బర్డ్ कहते. ఈ విధంగా నెమలిని నేషనల్ బర్డ్ అని అంటారు, జాతీయ పక్షి అంటారు. అక్కడ శ్రీకృష్ణుడి ముకుటంలో కూడా చూపిస్తూ ఉంటారు, నెమలి యొక్క ఈక చూపిస్తూ ఉంటారు. మోన్ को डेल खूबसूरत भी होते हैं, यह गर्भ भी आंसू से होता है, इसीलिए నేషనల్ బర్డ్ कहते हैं. ऐसे खूबसूरत पक्षी विलायत के तरफ भी होते हैं. అది మరి ఆ యొక్క నెమలి యొక్క కంటి నుండి వచ్చేటువంటి బిందువు నుండి గర్భం ధరిస్తుంది అని అంటారు. ఇలా ఎంతో సుందరమైనటువంటి ఉంటాయి. అందుకనే పవిత్రత కారణంగానే అది జాతీయ పక్షి అని మహిమ చేయబడింది. విదేశాల్లో కూడా ఎన్నో ఉంటూ ఉంటాయి, కానీ అక్కడ వాళ్ళకి తెలియదు కదా. अब तुम बच्चों को सारे सृष्टि के आदि मध्य अंत का राज बाप समझाते हैं.
మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంత రహస్యాలు బాబా అర్థం చేయిస్తున్నారు. ఇంకెవ్వరు కూడా ఈ విషయాలు చెప్పలేరు. हम आपको परमपिता परमात्मा की बायोग्राफी बताते, रचता है तो जरूर उनकी रचना भी होगी. రచన అనేది ఉన్నప్పుడు రచయిత ఉంటారు కదా, భగవంతుడిని రచయిత అన్నప్పుడు ఆయన రచన కూడా ఉంటుంది కదా. ఇది అర్థం చేసుకోవాలి. హిస్టరీ జాగ్రఫీ అనేది ఇప్పుడు మీకు తెలుసు. బేహద్ బాబా ఎలా పాత్ర వహిస్తారు అలాంటివి ఎవ్వరికీ తెలియదు. చిచ్చి ప్రపంచం. समय खूबसूरत में भी मुसीबत है. बच्चों को देखो कैसे कैसे भगाते रहते. तुम बच्चों को स्वीकारी दुनिया से तो नफरत होनी चाहिए. ఈ ప్రపంచమే అసురీ ప్రపంచంగా అయిపోయింది. ఈ ప్రపంచంలో సుందరత అనేటువంటిది కూడా ఒక భయంగా తయారైపోయింది కదా, కష్టంలాగా తయారైపోయింది కదా. చూడండి మనుషులు ఎలాంటి వారిగా అయిపోతూ ఉన్నారు. భయపడుతూ ఉండవలసి వస్తుంది సుందరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా. అలాంటి పరిస్థితి అనేది వచ్చింది. అంత చెడు వికారీ ప్రపంచంగా మారిపోయింది కదా. ఇది చిచి ప్రపంచము, చిచి శరీరము అని బాబా అంటున్నారు. हमको तो अब बाप को याद कर अपनी आत्मा को पवित्र बनाना है. స్వయాన్ని బాబా జ్ఞాపకంతో ఆత్మని అంటే స్వయాన్ని పవిత్రంగా చేసుకోవాలి. సతోప్రధానంగా ఉన్నప్పుడు మేము సుఖీగా ఉండేవారిమి. మరలా నేను అలా సతోప్రధానంగా తయారు కావాలి. ఇది చిచి ప్రపంచం, దుఃఖం యొక్క ప్రపంచము. ఇప్పుడు అందరూ దుఃఖీగా ఉన్నారు. మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. పతితం నుండి పావనంగా తయారు కావాలి. పత్త భావన అని పిలుస్తూ ఉంటారు. అయినా మేము పతితంగా ఉన్నామని అసహ్యం కూడా రాదు కదా. మీకు తెలుసు ఇది చిచ్చి ప్రపంచం. కొత్త ప్రపంచంలో మీ శరీరము ఆత్మ అన్నీ ఎంతో మంచి పువ్వుల్లాగా ఉంటాయి అంటున్నారు. ఇప్పుడు అమరపురికి యజమానిగా అవుతున్నారు. ఎప్పుడూ సంతోషంగా హర్షితంగా ఉండాలి. మీరు స్వీట్ చిల్డ్రన్ ఉన్నారు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే పిల్లల్ని బాబా వచ్చి కలుసుకున్నారు. 5000 సంవత్సరాల తర్వాత కలుసుకుంటే ఎంత సంతోషం ఉండాలి. మళ్ళీ వచ్చారు, కలుసుకున్నారు బాబా అని. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप को प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठे बाबा रियाज ధారణ కోసం ఫస్ట్ పాయింట్, మేము గాడ్లీ స్టూడెంట్ ఉన్నాము. ఈ చదువు యొక్క నష ఉండాలి. తమ క్యారెక్టర్ మీద ధ్యాస ఉంచుకోవాలి. చదువు అనేది అసలు ఒక రోజు కూడా మిస్ చేయొద్దు. అలాగే లేట్గా క్లాస్కి అనేది వచ్చి క్లాసుకి లేట్గా వచ్చి టీచర్ని ఇన్సల్ట్ చేయకూడదు అని బాబా అంటున్నారు. సెకండ్ పాయింట్, ఈ వికారీ చిచ్చి ప్రపంచంతో అసహ్యం రావాలి. బాబా జ్ఞాపకంతో స్వయాన్ని ఆత్మని పవిత్రంగా సతోప్రధానంగా చేసుకునే పురుషార్థం చేయాలి. ఎప్పుడూ సంతోషంగా హర్షితముఖంగా ఉండాలి. వరదాన్, అంతఃవాహక శరీరం ద్వారా సేవ చేసేటువంటి కర్మబంధన ముక్తులుగా డబల్ లైట్గా కండి అని. ఏ విధంగా స్థూలమైనటువంటి శరీరం ద్వారా సాకార ఈశ్వరీయ సేవలో బిజీగా ఉంటారో అలా తమ ఆకారి శరీరం ద్వారా అంతఃవాహక సేవలో కూడా చేస్తూ ఉండాలి. అంటే ఈ శరీరంతో చాలా శ్రమపడి సేవ చేసి ఎంత బిజీగా ఉంటారో అలా బాబా అంటారు మీ సూక్ష్మ శరీరం అనగా అంతఃవాహక శరీరంతో కూడా మీరు సేవ చేస్తూ ఉండాలి అంటున్నారు. ఈ విధంగా जैसे ब्रह्मा द्वारा स्थापना की वृद्धि हुई वैसा भी आपकी सूक्ष्म शरीर द्वारा शिव शक्ति के कंबाइंड रूप के साक्षात्कार द्वारा साक्षात्कार और संदेश मिलने का कार्य होना है. ఈ విధంగా ఫస్ట్లో అందరికీ బ్రహ్మబాబా సూక్ష్మ శరీరంతో కనిపించేవాళ్ళు, సంపూర్ణ రూపం కనిపించేది. దాంతో అలా ఎంతోమంది బాబా దగ్గరికి వస్తూ ఉండేవారు. అయితే అప్పట్లో ఒక బ్రహ్మబాబాది కనిపిస్తేనే మరి ఆ విధంగా వృద్ధి అయింది కదా. ఇప్పుడు ఇంతమంది పిల్లల యొక్క అంతఃవాహక సర్వీస్ జరిగిందనుకోండి, సందేశం లభిస్తూ ఉంటుంది, కార్యం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సేవ చేయగలగాలి అంటే మీరు కర్మ చేసేటప్పుడు కూడా ఏ కర్మ యొక్క బంధనము మీకు అంటుకోకుండా కర్మ బంధనంతో విముక్తులుగా ఉండి సేవ చేయడం అనేది రావాలి. అంటే మీరు డబల్ లైట్ రూపంలో సేవ చేయడం వచ్చినప్పుడు
అంతఃవాహక శరీరం ద్వారా ఎంతో సేవ అనేది జరుగుతుంది అంటున్నారు. అంటే ఫరిష్తా రూపం ద్వారా జరుగుతుంది అంటున్నారు బాబా. స్లోగన్ मान के त्याग में सर्व का माननी बनने का भाग्य समय हुआ है. బాబా అంటారు, పిల్లలు గౌరవాన్ని త్యాగం చేయడం ద్వారా, అంటే మీకు లభించవలసినటువంటి గౌరవం ఏదైతే ఉందో నాకు అవసరం లేదు అని మీరు త్యాగం చేయడం ద్వారా అందరికీ గౌరవనీయులుగా అయ్యేటువంటి భాగ్యము లభిస్తుంది అంటారు బాబా. అందరి ముందు గౌరవనీయులుగా అయ్యేటువంటి భాగ్యము లభిస్తుంది అంటున్నారు. అచ్చా, స్వమానము నేను అంతఃవాహక శరీరంతో సేవ చేసే ఆత్మ. నేను అంతఃవాహక శరీరంతో సేవ చేసే ఆత్మ. అంతర్వాహక శరీరంతో సేవ చేసే ఆత్మ. అంతర్వాహక శరీరం సేవ చేసే ఆత్మ. శరీరంతో సేవ చేసే ఆత్మ. నిర్వాహక శరీరంతో సేవ చేసే ఆత్మను. అంటే ఆత్మకి 2 శరీరాలు ఉంటాయి. బాహ్య శరీరము, అంతఃవాహక శరీరము అంటారు. అంటే లోపలంతా కూడా వ్యాపించి ఉంటుందన్నమాట. దాని ద్వారా సేవ అనేటువంటిది చేయడం అన్నమాట. అంతఃవాహక శరీరము అంటారు. కాబట్టి